హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A జరుగుతుంది. సో లాస్ట్ వీక్ ఏదైతే Q&A వీడియో ఉందో దాంట్లో ఉన్న కామెంట్స్ని పిక్ చేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో ఈఎంఐలో తీసుకున్న బైక్ షోరూమ్కి ఇచ్చేయవచ్చా లేదా ఈఎంఐ కంప్లీట్ అయ్యేదాకా ఉండాలా? అది ఖచ్చితంగా ఫైనాన్సర్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో ఒకసారి మీరు షోరూంలో ఏదైతే వెహికల్ తీసుకున్నారో సో దానికి ఫైనాన్స్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. సో వాళ్ళు ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో ఇప్పుడు బైక్ కొనాలనుకుంటున్నా 1,30,000 లోపు మైలేజ్ అండ్ సీసీ బైక్ చెప్పండి బ్రో. మీకు అపాచీ RTR 164V ఉంది, NS 160 ఉంది. సో ఈ రెండు కూడా వెహికల్స్ బెస్ట్ అనే చెప్పాలి. సో మీకు మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా ఒక 40 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40 లోపే, ఇంకా 40 కంటే ఎక్కువ అయితే రాదు. సో రెండింటిని ఒకసారి టెస్ట్ రైడ్ చేసి రెండింటిలో మీకు ఏది సీట్ కంఫర్ట్ ఉంది, రైడింగ్ కంఫర్ట్ ఉందో ఒకసారి చెక్ చేసుకుని దాంట్లో ఒకటైతే తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మైలేజ్ ఇన్ సిటీ దగ్గరగా ఒక 35 కిలోమీటర్స్ లోపే అయితే వస్తుంది. సో 35 కంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, 2 lakhsలో బెస్ట్ 250cc బైక్ చెప్పు బ్రో. 2 lakhsలో మీకు డామినర్ 250 అయితే ఉంది. సో 250ccలో మీకు 2 lakhs లోపు కావాలనుకుంటే డామినర్ 250, 2 lakhs పైన కావాలనుకుంటే 250ccలో డ్యూక్ 250 అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో చాలాసార్లు నీ క్వశ్చన్ అడిగాను, ప్లీజ్ రిప్లై. R15 వర్షన్ 3 ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తే ఇంజిన్ లైఫ్ తగ్గిద్దా? ఖచ్చితంగా ఇంజిన్ లైఫ్ అయితే తగ్గిద్ది, అలాగే మీకు మైలేజ్ కూడా తగ్గిపోయిద్ది. సో సౌండ్ అయితే ఎక్కువ వస్తూ ఉండిద్ది, అలాగే మీకు కొద్దిగా పికప్ అయితే ఎక్కువ అనిపించిద్ది. మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ అయితే మార్చొద్దు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, సింగిల్ డిస్క్ ఫ్రంట్ వీల్లోనే ఎందుకు ఇస్తారు? సో మనకి బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే డిస్క్ బ్రేక్ అయితే మనకి బ్రేక్స్ అయితే బాగా పడతాయి. సో ఫ్రంట్ సింగిల్ డిస్క్ ఎందుకు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఫ్రంట్ మనకి ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్లో 2 డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి. సో ఇంజిన్ మనకి ఎక్కువ సీసీ ఉండిద్ది, అలాగే ఎక్కువ పవర్ అండ్ టార్క్ అనేది జనరేట్ చేసిద్ది. కాబట్టి బ్రేక్స్ బాగా పడాలనుకుంటే ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తారు. సో మనకి తక్కువ సీసీలో ఫ్రంట్ సింగిల్ డిస్క్ మాత్రమే ఉండిద్ది. సో అలా చూసుకున్నట్లయితే మనకి తక్కువ సీసీ తక్కువ పవర్ ఉండిద్ది కాబట్టి ఫ్రంట్ సింగిల్ డిస్క్ అయితే సరిపోయిద్ది. అలాగే మనకి ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు కొంచెం బాగా ఎఫెక్టివ్గా బ్రేక్ పడడానికి అయితే మాత్రం డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న డ్యూక్ 200 టైర్స్ NS 200కి సెట్ అవుతాయా? NS 200లో మీకు బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. డ్యూక్ 200లో 150/60 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. సో మీకు బ్యాక్ సైడ్ డ్యూక్ 200లో టైర్ కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. సో టైర్స్ అయితే సెట్ అవ్వవు, కాకపోతే మీరు రిమ్ మొత్తం మార్చుకొని పెట్టుకుంటే మాత్రం సెట్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఆల్టరేషన్ చేయించుకొని మరి అది పెట్టుకుంటే మాత్రం మైలేజ్ అయితే తగ్గిపోయిద్ది, కానీ అంత ప్రాపర్గా అయితే మీకు సెట్ అవ్వవు. డ్యూక్ 200లో రేడియల్ టైర్స్ వస్తాయి, NS 200లో కూడా రేడియల్ టైర్స్ అయితే ఉండవు. సో నేనైతే సెట్ అవ్వు అని చెప్తున్నాను, కానీ మనం మోడిఫికేషన్ లాగా చేంజ్ చేసి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ మైలేజ్ తగ్గిపోయిద్ది, మీకు స్పీడ్ కూడా ఎక్కువ ఉండదు, టాప్ స్పీడ్ కూడా తగ్గిపోయిద్ది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హాయ్ అన్న, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏ బైక్ సెట్ అవుతుంది ఇన్ 150cc ఆర్ 125cc? ఇక్కడ మీకు 150cc 125cc అనేం కాదు. సో అది డిపెండ్స్ ఆన్ రైడింగ్ కంఫర్ట్ అని చెప్పాలి. సో మనం చూస్ చేసుకునే వెహికల్స్లో హ్యాండిల్ ఉండిద్ది కదా. సో RC 125 కానీ RC 200 కానీ R15 వర్షన్ 3 ఇట్లాంటి వెహికల్స్లో ఏంటంటే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా కొంచెం బెండ్ అయి నడపాలి. సో అలాంటి బెండ్ అయి నడిపిన వెహికల్స్కి ఏంటంటే మాత్రం మనకి బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసిద్ది, తర్వాత రిస్ట్ పెయిన్ కూడా వచ్చేసిద్ది, మొత్తం బాడీ మొత్తం మనకి ఇక్కడ అయితే పడిద్ది అనమాట ప్రెజర్ అంతా. సో ఇలాంటి వెహికల్స్కి అయితే బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. సో నార్మల్ హ్యాండిల్ ఉన్న బార్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి కదా, సో అలాంటి వెహికల్స్ మీద అయితే మాత్రం మీకు ఎక్కువ బ్యాక్ పెయిన్ అయితే రాదు. సో 150cc 125cc అనేది మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్ మీద అయితే మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైతే డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో తొందరగా వెళ్ళిపోవచ్చు కాబట్టి మీకు ఎక్కువ పెయిన్ అయితే రాదు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, పల్సర్ 150 సిరీస్లో బైక్ బెస్ట్ బైక్ అనమాట, స్టాండర్డ్ నియాన్ ట్విన్ డిస్క్ ప్లీజ్ చెప్పు బ్రో. నియాన్ సంగతి తీసి పక్కన పెట్టేసేయండి. స్టాండర్డ్ అయితే బాగుండిద్ది, సింగిల్ సీట్ అయితే ఉండిద్ది, మైలేజ్ ఎక్కువ వచ్చింది. ట్విన్ డిస్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది. సో రెండింటిలో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది, కాకపోతే బ్యాక్ సైడ్ కొద్దిగా వైడ్ టైర్స్ అయితే లభిస్తాయి ట్విన్ డిస్క్లో. సో నేనైతే మాత్రం సింగిల్గా యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూత్కి అయితే మాత్రం ట్విన్ డిస్క్ అయితే తీసుకోండి. ఒక ఫ్యామిలీకి మైలేజ్ ఎక్కువ రావాలనుకుంటే మాత్రం స్టాండర్డ్ అయితే తీసుకోండి. నియాన్ కూడా బాగానే ఉండిద్ది, నియాన్కి స్టాండర్డ్కి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు, కానీ నియాన్ స్కిప్ చేసి స్టాండర్డ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో మిటిఆర్ 350 వర్సెస్ డ్యూక్ 250 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ లాంగ్ రైడ్స్ అప్ టు 500 kilometers? మీకు మిటిఆర్ 350 కొంచెం బాగుండిద్ది, ఎందుకంటే రైడింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుండిద్ది. సో 350cc లభించింది కాబట్టి మీరు చాలా దూరం అయితే వెళ్ళొచ్చు. అలాగే డ్యూక్ 250 కూడా బాగుండిద్ది, DYC ఇంజిన్ అయితే ఉండిద్ది అందులో. సో రెండు కూడా బెస్టే. సో ఎక్కువ సీసీ ఉన్న వెహికల్ తీసుకుంటే లాంగ్ రైడ్స్కి బాగుండిద్ది. మైలేజ్ కావాలనుకుంటే మాత్రం మీరు డ్యూక్ 250 అయితే తీసుకోవచ్చు, దాంట్లో కూడా 30-35 అలాగే వస్తుంది. పర్సనల్గా నేనే తీసుకుంటానంటే మాత్రం డ్యూక్ 250 తీసుకుంటాను, ఎందుకంటే DYC ఇంజిన్ ఉండిద్ది అందులో. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో వై ఎవ్రీవన్ చూస్ MT-15 ఓవర్ దాన్ NS 200, ఈజ్ ఇట్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్? సో NS 200లో మెయిన్ ఎందుకు తీసుకోవట్లేదంటే కలర్స్ అని చెప్పాలి. సో వైట్ వీల్స్ ఇచ్చేసి కలర్స్ బాగాలేదు, మెయిన్ కలర్స్ నచ్చలేదు కాబట్టి NS 200ని ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదు. సో MT-15 ఎందుకు ఎక్కువ మంది తీసుకుంటున్నారని చెప్పేసి అడిగినట్లయితే,
చూస్తానికి బాగుండిద్ది. ఫ్రంట్ ప్రొజెక్టర్ లైట్ అయితే వస్తుంది, 2 LED లైట్స్ అయితే ఉంటాయి. ముందు హెడ్ లైట్ బాగుండిద్ది, డిజైన్ కొత్తగా అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ వీల్ కూడా 140 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది, కొద్దిగా గ్రిప్ అయితే ఉండిద్ది మీకు. తర్వాత సింగిల్ సీట్తో లభించిద్ది, కొంచెం ఫ్యామిలీకి కూడా బాగుండిద్ది సింగిల్ సీట్ ఉండటం వల్ల. కాకపోతే ఎక్కువ లెంత్ అయితే ఉండదు. 155 cc లభించిద్ది కాబట్టి మీకు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో సర్వీసింగ్ కూడా ఇవన్నీ తక్కువలోనే అయిపోతాయి. లిక్విడ్ కూలింగ్ ఇంజిన్, స్లిప్పర్ క్లచ్, ఇవన్నీ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇవన్నీ ఉండటం వల్ల మీకు MT-15 అయితే తీసుకుంటున్నారు. సో లిక్విడ్ కూల్ ఇంజిన్ NS200లో కూడా ఉండిద్ది, స్లిప్పర్ క్లచ్ ఉండదు, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉండదు, వైట్ టైర్స్ ఉండవు. సో ఇవన్నీ కాన్స్ అని చెప్పుకోవచ్చు NS200కి. కాకపోతే పవర్ అనేది ఎక్కువ ఉండిద్ది, 24.5 PS పవర్ అయితే ఉండిద్ది అందులో. MT-15లో మీకు అంత పవర్ అయితే ఉండదు. సో అందువల్ల మీకు మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది MT-15లో. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే మాత్రం సింగిల్గా ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం NS200 అయితే తీసుకోండి. సో లోకల్లో తిరగాలి, అలా లాంగ్ రైడ్స్ వెళ్ళాలన్నా, మైలేజ్ ఎక్కువ కావాలనుకున్నా, బెస్ట్ ఫీచర్స్ ఉండాలనుకున్నా కానీ MT-15 అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే NS200 వర్సెస్ జిక్సర్ 250 విచ్ ఈస్ బెస్ట్ బ్రో. జిక్సర్ 250లో మీకు రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. నేను రైడ్ చేశాను, ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్లో. సో NS200 జిక్సర్ 250 అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే పర్సనల్గా నాకు జిక్సర్ 250 అయితే బాగా నచ్చింది. 250 cc ఇంజిన్ ఉండిద్ది, LED లైట్స్, డిజిటల్ కన్సోల్ ఉండిద్ది. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే NS200 అండ్ డ్యూక్ 200 విచ్ ఈస్ బెస్ట్ బైక్ ఫర్ స్పీడ్ అండ్ పికప్. మీకు ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే డ్యూక్ 200లో అయితే ఉండిద్ది. టాప్ స్పీడ్ కావాలనుకుంటే మాత్రం NS200లో ఉండిద్ది, కానీ రెండు కూడా దగ్గరగా సేమ్ అయితే వెళ్తాయి. సో ఫస్ట్ ఇన్స్టెంట్ పికప్ ఉండిద్ది కాబట్టి కొంచెం దూరం అయితే డ్యూక్ 200 అయితే వెళ్ళిపోయిద్ది. సో మీకు కొంచెం అంటే రన్నింగ్లో అయితే మాత్రం NS200 అయితే ఎక్కువ పికప్ ఉండి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఇందులో DOC ఇంజిన్ ఉండిద్ది, అందులో SOHC ఇంజిన్ అయితే ఉండిద్ది. సో టైర్ కూడా మీకు బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది కాబట్టి కొంచెం సన్నగా ఉండిద్ది కాబట్టి NS200లో ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిపోయింది. ఇది కొద్దిగా బండగా ఉండిద్ది కదా బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్, అందువల్ల మీకు కొంచెం స్లోగా అయితే వెళ్ళిద్ది అనమాట. టాప్ స్పీడ్లో NS200 బాగుండిద్ది, కానీ ఇన్స్టెంట్ పికప్ కావాలనుకున్నా కానీ, రైడింగ్ కంఫర్ట్ కావాలనుకున్నా కానీ డ్యూక్ 200లోనే బాగుండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్లో నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే Q&Aలో నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నట్లయితే నన్ను ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి నాకు అయితే సపోర్ట్ చేయండి. సో నేను చాలా వీడియోస్ అయితే ఇంకా రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.